అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ముందుగా మీ అందరికీ కూడాను సారీ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ యూపీఎస్సీ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఎప్పుడో రావాలి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే బెస్ట్ టైం కోసం ఎదురు చూస్తూ బెస్ట్ వీడియోగా చేస్తాం అని ఆలోచించుకుంటూ టైం అంతా కూడాను వేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నా మీద చాలామంది డిపెండ్ అయినారు యూపీఎస్సీ కోసం. అండ్ నేను కొంతమందికి మెంటర్షిప్ కూడా చేస్తున్నా. నా అండర్లో నేను ఏ బుక్ చదవమంటే అదే బుక్ చదివిన వాళ్ళు ఉన్నారు. అండ్ నేను ఇది వద్దు అంటే అది వద్దు, ఈ షెడ్యూల్ ఫాలో అవ్వమంటే ఆ షెడ్యూల్ మాత్రం ఫాలో అవుతున్న చాలామంది ఉన్నారు మీరు. సో మీ అందరికీ కూడా సారీ చెప్తున్నా. ఇక నుంచి కూడా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. మీకు ఏం టాపిక్స్ కావాలి కింద జస్ట్ కామెంట్ చేయండి యూపీఎస్సీ రిలేటెడ్గా. నేను ఆ కామెంట్స్ అన్నింటినీ చదివి డెఫినెట్లీ కూడా రిప్లై ఇస్తాను. దానికి రిలేటెడ్గా మంచి వీడియో కావాలంటే చేస్తా. అండ్ ఈ వీడియోలో ఏం మాట్లాడినా చెప్తా చూడండి. యూపీఎస్సీలో అందరూ మిస్టేక్స్ చేస్తారు. అయితే ప్రతి ఒక్కరి మిస్టేక్ కూడాను నువ్వు చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందో తెలుసా, నీ లైఫ్ టైం ఎంత పోద్ది. కాబట్టి ఒకటి చేసిన మిస్టేక్ నువ్వు తెలుసుకుని దాన్ని రెప్లికేట్ చేయకుండా ఉంటే చాలు, నీ రిజల్ట్ అనేది ఇంకా ఫాస్ట్ అప్ అవుతుంది. అందుకే ఈ వీడియోలో ఒక 10 కామన్ మిస్టేక్స్ అందరూ చేసేవి చెప్పా. అండ్ ఒక 10 కామన్ ప్రిన్సిపల్స్ అవి ఏంటి అనే వాటి గురించి మాట్లాడాను. సో నీకు కానీ హెల్ప్ అవుతుందని అనుకుంటే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయి. నెంబర్ 1, టెలిగ్రాము నీ యూపీఎస్సీ ప్రిపరేషన్ నుండి నేను పక్కగా సింక్ చేసేవచ్చు. ఎందుకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టడీ గ్రూప్స్ కోసం జాయిన్ అవ్వచ్చు, కొంతమంది అయితే డిస్కషన్స్ కోసం జాయిన్ అవుతారు. సో ఒక పాయింట్ చెప్తా చూడండి. మీకు ఒక 5% బెనిఫిట్ జరుగుతుందని దానికోసం 95% వేస్ట్ చేసుకుంటారా? అలా వేస్ట్ చేసుకున్న వాళ్ళని ఏమంటారు? అమాయకుడు అని అనుకుంటాం. ఇక్కడ కూడా జరిగేది అదే. మీకు ఇక్కడ దొరికే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ లెస్. సో మీరు అనవసరంగా ఏ క్వాలిటీనో ఏదో ఆశించి టెలిగ్రామ్ గ్రూపుల్లోనో స్టడీ ట్రాకింగ్ గ్రూపుల్లోనో దాంట్లో జాయిన్ అవుతారు. టు బి ఫ్రాంక్గా మీరు అంత ఫ్రీగా ఏమీ ఫాలో అవ్వలేరు. అండ్ అన్నిటికన్నా మించి కొంతమంది స్టడీ పార్ట్నర్స్ కోసం జాయిన్ అవుతారు. మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా, ఇక్కడ వాళ్ళకి మీకు ఒపీనియన్స్ కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అయిపోతాయి. దీనివల్ల చాలా రాంగ్స్ జరిగిపోతాయి. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఆపోజిట్ జెండర్ దొరకారంటే ఈ లవ్, తొక్క, తోలు, డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా పడుతూ ఉంటారు. వీటితో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా చూడండి, మెటీరియల్స్. ఇక్కడ మెటీరియల్స్ మీరు నిజంగా డౌన్లోడ్ చేసుకున్నవి ఎంతమంది 100% యూజ్ చేసుకోగలుగుతున్నారు? అదొకటి చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్, దొరికే మెటీరియల్ అంతా కూడా వ్యాస్ట్గా ఉంటుంది. ఇంత దొరికే మెటీరియల్స్కి ఎంతమంది ఎంత రాంగ్గా యూజ్ చేసుకుంటారు, దాన్ని ఎన్నిసార్లు ఓపెన్ చేశారు, మీ మనసుకి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మాట పైరసీ గురించి మాట్లాడితే ఒకటి చెప్తాను చూడండి. మీరు దేన్నైతే చాలా ఫ్రీగా వస్తుందో దానికి వాల్యూ ఎవరో, మీరు దేనికైతే వాల్యూ ఎవరో దాని నుండి రిజల్ట్స్ అనేవి తీసుకుని రాలేరు. సో ఇక్కడ కూడా జరిగేది ఇదే. మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్కి వీటికి ఫ్రీగా దొరికేస్తుంది అని ఆశ పెడుతుంటారో దాన్ని మీరు వాల్యూ ఇవ్వకపోతే సరిగ్గా చదవరు, సో ఎఫెక్టివ్గా చదవరు. సో అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే దేనికైతే పే చేస్తారో దానికి మీరు కంపల్సరీగా రెస్పాన్సిబుల్గా ఉంటారు. దాని నుండి మ్యాక్సిమం అవుట్పుట్ తీయడానికి మీరు రెడీగా ఉంటారు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో సక్సెస్ అవ్వాలంటే ఈ టెలిగ్రామ్ యాప్ని ఎంత జాగ్రత్తగా వాడుతావో మరి నీకే చాయిస్. సో నేనైతే చెప్తున్నా, ఇట్ విల్ నెవర్ హెల్ప్. నెంబర్ 2, యూపీఎస్సీ ఈజ్ బోరింగ్. ఎస్, యూపీఎస్సీ అనేది బోరింగ్. ఒకటి చెప్తున్నా చూడండి, మీరు స్టార్టింగ్ చదివేటప్పుడు చాలా ఫ్రెష్ కాన్సెప్ట్స్ చదువుతారు కాబట్టి చాలా ఫీల్ ఉంటుంది. కానీ వన్స్ మీరు డెప్త్కి వెళ్ళే కొద్దీ కూడాను మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మళ్ళీ వస్తుంటాయి. అండ్ సిలబస్ కొంత కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కొత్త టాపిక్స్ ఏం చదవరు, మళ్ళీ ఆ పాత టాపిక్స్ని రిపీటెడ్ మేనర్లో చదువుతూ వెళ్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ నీకు ఏమిస్తుందంటే కంప్లీట్గా బోరింగ్ ఇస్తుంది. కానీ ఒక్క పాయింట్ చెప్తా చూడు, ఈ బోరింగ్ థింగ్స్ మాత్రమే సక్సెస్ ఇస్తాయి. ఎవరైతే కన్సిస్టెంట్గా బోరింగ్ థింగ్స్ చేస్తూ వెళ్తుంటాడో వాడికే. విరాట్ కోహ్లీ తన యొక్క సక్సెస్కి తను చెప్పిన మాట కూడా అదే, నేను నా డే అంత బోరింగ్ ఇంకెవరికి ఉండదు, కానీ నా అంత సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఎవరు లేరు అనే మాట ఆయన నోటి నుండి వస్తుంది కూడాను. సో సేమ్. అందుకే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలి అని అనిపించేది ఏంటంటే జాబ్. దీన్ని ఒక జాబ్లో ఫిక్స్ అయిపోయి ఈ ప్రిపరేషన్ని. ఎందుకంటే మన చుట్టూ కూడా బోల్డ్ మంది జాబ్కి వెళ్తూ ఉంటారు, ఇష్టం లేకుండానే వెళ్తూ ఉంటారు, కానీ పని చేస్తూ ఉంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒక జాబ్లో ఫిక్స్ అయిపోయి దీనికంటే ఫిక్స్డ్ టైం అవర్స్ ఇచ్చి స్టార్ట్ చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్, ఇక్కడ ఎవడైతే రిపిటేషన్ చేస్తాడో వాడే ఇక్కడ సక్సెస్. ఎవడైతే రిపిటేషన్ చేస్తాడో వాడికే ఇక్కడ రిజల్ట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్లో ఏదో కార్నర్ నుండి బిట్ వచ్చినా సరే ఎవడైతే రిపీట్ ఎక్కువ చేస్తూ ఉంటాడో వాడి మైండ్లో అవి స్టేబుల్గా ఉంటాయి, మైండ్లో ప్రింట్ అయి ఉంటాయి ఆ ఆన్సర్స్ అన్నీ కూడా. అందుకే ఇక్కడ రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ చదివే టాపిక్ ఏది కూడాను నాట్ లెస్ దాన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ టాపిక్ కన్నా తక్కువేమీ ఉండవు, అంతా కూడాను గ్రాడ్యుయేషన్ లెవెల్ అంతకన్నా పైన ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్ నీడ్స్ యువర్ వర్క్. ఆ వర్క్ అంతా కూడా ఏంటి, కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం కాదు, ఆ రిపిటేటివ్ థింగ్స్ తీసుకొని రావడమే.
ఒకటి, యూపీఎస్సీ బోర్ కొడుతున్న ప్రతిసారి కూడాను మన మైండ్లో ఈ విషయం నాకు తెలియాలి అని అనిపించేది ఏంటంటే, ఇక్కడ రివార్డ్ అనేది చాలా లేట్గా వస్తుంది, కానీ చాలా సాలిడ్ రివార్డ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తే నీకు వచ్చే రివార్డ్ అనేది 2026లోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్స్ లేవు, అంతా కూడా లేట్ గ్రాటిఫికేషనే. ఈ పాయింట్ ఫిక్స్ అయిపోతే నీ ప్రిపరేషన్ అనేది చాలా హ్యాపీగా వెళ్తుంది వన్స్ నువ్వు మంచిగా సిలబస్ కంప్లీట్ చేశాక. 3, యూ విల్ మేక్ మిస్టేక్స్. ఎస్, ఈ ప్రాసెస్లో మిస్టేక్స్ అందరూ చేస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే వాడికి అసలు ప్రాబ్లమే లేదు, వాడు చక్కగా వెళ్ళి ర్యాంక్ కూడా వస్తారు. కానీ మెజారిటీ అలా ఉండరు కదా, అందరూ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాసెస్ కాంప్లికేటెడ్ అనే విషయం మన మైండ్లో ఎప్పుడు గుర్తుంచుకుంటే మంచిదే. ఎందుకంటే జాగ్రఫీకి ఏది బెస్ట్ సోర్సు, లేకపోతే ఎకానమీకి ఇదే బెస్ట్ సోర్సు, లేదంటే లక్ష్మీకాంతే బెస్ట్ సోర్సు, ఇలా ఫిక్స్డ్గా మన మైండ్ ఫిక్స్ అవ్వడానికి లేదు. ఇక్కడ ప్రాసెస్లో ప్రతి స్టెప్లో కూడా మనం డెసిషన్ తీసుకోవాల్సిందే. ఉదయం చదువుకోవాలా, లేకపోతే రాత్రి చదువుకోవాలా, ఉదయంలో స్లాట్ వైజ్ చదువుకోవాలా, లేదంటే చిన్న చిన్న స్మాల్ బ్రేక్స్ తీసుకొని చదువుకోవాలా, పోమోడోరో పెద్దది పెట్టుకోవాలా, చిన్నది పెట్టుకోవాలా, ఇలా డిఫరెంట్ ప్రతి ప్రాసెస్లో కూడాను నువ్వు డెసిషన్ తీసుకుంటూ వెళ్ళాలి. అయితే చాలాసార్లు డెసిషన్స్ చాలా వరకు రాంగ్ అవుతూ ఉంటాయి. అందుకే ఒక్క మాట చెప్తా చూడు, నువ్వు తీసుకున్న డెసిషన్స్ చాలా వరకు ఫెయిల్ అయితే బీ అవేర్, జస్ట్ బీ అవేర్. ఎవరి సన్ కాస్ట్ అంటే ఏంటి, ఒక మాట చెప్తా చూడండి. మీరు ఒక కోర్స్ తీసుకున్నారు, కోర్స్ ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఉంది, కానీ మీరు ఒక 3 months కంటిన్యూ అయ్యాక సిచ్యువేషన్ అర్థమైంది, ఈ కోర్స్ మీకు అంతగా ఉపయోగపడట్లేదు, మీ వేవ్ లెంత్కి అసలు సెట్ అవ్వట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు, ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు అనుకుని ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారా? అలా వేలాడుతూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ సంక్ కాస్ట్. సో మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక పర్సన్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ప్రాసెస్ ఏంటంటే తను చాలా లగేజ్ని పట్టుకుంటూ వెళ్ళాడు. సో చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇలా పట్టుకుని వెళ్ళాడు, కాస్ట్లీ ఫుడ్, కాస్ట్లీ ఐటమ్స్, రకరకాలవి. కానీ పైకి వెళ్ళే కొద్దీ కూడాను వాటి యొక్క వెయిట్ తను ఇంకెక్కువ ఫీల్ అవుతున్నాడు. ఇంత కష్టం ఫీల్ అవుతున్నప్పుడు తను పై వరకు ఇప్పుడు రీచ్ అవ్వాలంటే తను ఏం చేయాలి? తన వెయిట్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా నేను చాలా మనీ పెట్టుకున్నాను, చాలా ఇచ్చేసాను, చాలా గారాబంగా చూసుకున్నాను, అలా పట్టుకుంటూ వెళ్తూ ఏమైందంటే తన గోల్ రీచ్ అవ్వలేడు. తనకున్న ఎక్స్ట్రా మైండ్ లగేజ్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, రైట్ టైంలో దేన్ని విడిచిపెట్టాలి. మీరు టైం పెట్టొచ్చు, ఎనర్జీ పెట్టొచ్చు, ఒప్పేసుకుంటా, మనీ కూడా పెట్టొచ్చు, ఒప్పుకుంటా. కానీ కొన్నిసార్లు పట్టుకోవడం కంటే విడిచిపెట్టడం చాలా ఇంపార్టెంట్. సో రెడీ టు స్విచ్. మీరు ఏ టైంలో స్విచ్ అవ్వాలి, ఏ టైంలో విడిచిపెట్టాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. సో ప్రతి మిస్టేక్ని పట్టుకొని అలా దాన్ని పట్టుకుంటూ ఉంటే మీ ప్రాసెస్ అనేది లేట్ అయిపోద్ది. నెంబర్ 4, రోట్ లెర్నింగ్, రేర్ హెల్పింగ్. ఎస్, మీరు బట్టి పట్టడం మొదలు పెడితే దీని యొక్క హెల్పింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఇక్కడ క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే, టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఎంత ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా నువ్వు బట్టి పెట్టేస్తాను, గుర్తుంచేసుకుంటాను అంటే చాలా తప్పుడు ప్రాసెస్లో వెళ్తున్నట్టు ప్రిపరేషన్. సో స్టార్ట్ చేసే ముందే ఒకసారి ఆలోచించుకో. ఎలాగో నువ్వు చాలా న్యూగా ఉంటావు కదా, ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఎక్కువగా చదివేవి సైన్స్ సబ్జెక్ట్స్ కంటే హ్యూమానిటీస్ ఎక్కువ చదువుతావు. సో హ్యూమానిటీస్లో డీల్ విత్ హ్యూమనాయిడ్స్ అంటే అంతా కూడా మనుషులతోనే డీల్ చేస్తారు. మనుషులు అనేవాడు ప్రతి ఒక్కడు యూనిక్. సో ప్రతి ఒక్కడు కూడా రేషనల్. కాబట్టి ఈ రేషనల్ సబ్జెక్ట్స్ని నువ్వు ఎలా చేయాలి? రేషనల్గానే బిహేవ్ చేయాలి. నువ్వు రేషనల్గానే ఈ సబ్జెక్ట్స్ని నేర్చుకోవాలి. అండ్ నీ అప్రోచ్ కూడాను రేషనల్గానే ఉండాలి. ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి డెమోక్రసీ అనుకుందాం. సో ఈ డెమోక్రసీ కోసం చదువుకునేటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే, ప్రజెంట్ నార్త్ కొరియాలో కిమ్ ఆమ్ని చంపేశారు. కిమ్ ఆమ్ని చంపేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే వాళ్ళ ముందు ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి. అక్కడ కొత్తగా ప్రజలు కాన్స్టిట్యూషన్ మేక్ చేసుకోవాలని అనుకుంటే ఏమేమి ఛాలెంజెస్ని ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళ కంట్రీని ఇప్పుడు ఏ రకంగా ఫామ్ చేసుకుంటారు, ఆ కాన్స్టిట్యూషన్లో ఏమేమి టాపిక్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్ ది కేస్ ఆఫ్ ఆ డెమోక్రసీ ఏ రకమైన డెమోక్రసీ, సో పాపులర్ డెమోక్రసీనా లేకపోతే ఫెడరల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ తీసుకుని వస్తారా? ఎలా తీసుకుని వస్తారు చూడండి, ఆలోచించండి. రిప్రజెంటేటివ్ టైప్ డెమోక్రసీ తీసుకుని వస్తారా ఈసారి మళ్ళీని, లేదంటే మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తీసుకుని వస్తారా? ఎలాంటి డెమోక్రసీ తీసుకుని వస్తారు? వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటి బాగా ఆలోచించేసి ఇలా మీరు ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లారిటీగా మీ రక్తంలోకి ఇంకిపోతాయి. ఒకటి గుర్తుంచుకోండి, లాజిక్గా నేర్చుకుంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది. సో స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడవచ్చు, కాస్త టైం ఇవ్వండి. టైం ఇచ్చి ప్రతి కాన్సెప్ట్ వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్ రఫ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నెంబర్ 5, అవాయిడ్ షార్ట్ కట్స్. ఎందుకు చెప్తున్నానో ఈ మాట బాగా ఆలోచించుకోండి.
ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీకు బోల్డ్ షార్ట్ నోట్స్లు దొరుకుతాయి, 1 పేజర్ నోట్స్ దొరుకుతాయి, సమ్మర్స్ దొరుకుతాయి, జిస్ట్ దొరుకుతుంది అండ్ బుల్లెట్ పాయింట్స్ దొరుకుతాయి. ఇలా మీకు కావాలా కానీ రకరకాలు వెతుకుతాయి. కానీ ఎవరైతే ఈ సమ్మరీస్ వీటి మీద డిపెండ్ అవుతారో మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చేస్తుంది. మీరు ఎస్సే రైటింగ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే కాంటెంట్ మీకు సరిపోయినంత లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ కంటెంట్. ఈ ప్రాబ్లమ్ మీరు తప్పనిసరిగా కూడా అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేజర్గా జరుగుతుంది ఒకటే, యూపీఎస్సీ అనేది అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్. ఇది ఎప్పుడు కూడాను నాలెడ్జ్కి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. సో ఈ ప్లేస్ నుండి అందరూ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే యూపీఎస్సీ గోస్ బియాండ్. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరి ఈ ప్రాబ్లమ్ని గట్టెక్కాలంటే టైం ఇవ్వండి. ఎంత టైం ఇస్తారంటే ఆ టాపిక్ మీద డెప్త్కి వెళ్ళడానికి కావాల్సినంత టైం ఇవ్వండి. ఇక్కడ తొందర ఏమీ లేదు. ఎంత ఫాస్ట్గా నువ్వు డెప్త్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ని రియలైజ్ అయితే అంత ఫాస్ట్గా నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో యాక్చువల్లీ నీ ప్రాసెస్ ఏంటి తెలుసా, అందరూ చేస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ షార్ట్ నోట్స్కి ఇచ్చి సెకండ్ ప్రయారిటీ డెప్త్కి ఇస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ డెప్త్కి ఇవ్వండి. వన్స్ నీకు డెప్త్ తెలిసిన తర్వాత ఆ డెప్త్ నుండి ఈజీగా షార్ట్ నోట్స్ కావాలంటే 1 పేజ్ నోట్స్ కావాలంటే లాస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకరు తయారు చేసిన షార్ట్ నోట్స్ డిపెండ్ అవ్వకండి, డైరెక్ట్గా దాన్ని యూజ్ చేసేద్దాం అనుకుని ఆశపడకండి. అలా ఆశపడితే మీ రిజల్ట్స్ కూడా షార్ట్ అయిపోతాయి. ఆ తర్వాత యూ విల్ నెవర్ బీ రెడీ. ఎస్, యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా అనుకుని బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే నేను బాగా చదవలేదు, నేను ఎంసీక్యూస్ అన్నిటిని సాల్వ్ చేయలేకపోయాను, నా ఆన్సర్ రైటింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు, సో ఈ ఇయర్ నేను ప్రిపరేషన్స్ చేస్తే వేస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇస్తా బెస్ట్ అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. సో చాలామంది కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ జరిగే పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పా, సిలబస్ అనేది వ్యాస్ట్, ఒప్పుకుంటా. ఇంత పెద్ద సిలబస్ని ఎవడో కూడా కంప్లీట్ చేయలేడు. నేను చెప్పాలంటే అందరూ బెస్ట్ పట్టుకుని వెళ్ళరు, అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బెటర్ని పట్టుకుని వెళ్తారు. ఆ బెటర్ని యూజ్ చేసుకుని బెటర్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో అందరూ బెస్ట్ మాత్రం కాదు, అందరూ బెటర్గానే వెళ్తారు. ఆ వన్ ఆఫ్ ది బెటర్ నువ్వు కూడాను. కాబట్టి నేను ఇంకా బెస్ట్ చేయలేదు అనుకుని అనవసరంగా నీ ప్రిపరేషన్ని ఎగ్జామ్ని ఆపేకు. ఒకవేళ ఇలా ఆపితే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2025 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, కానీ ఇన్ కేస్ నువ్వు ఫిబ్రవరి లేదా మార్చ్ లేదంటే ఎగ్జామ్కి 10 days ముందు ఈ ఇయర్ నేను అటెంప్ట్ ఇవ్వను అని అనుకుంటే ఏమవుతుంది తెలుసా, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ నువ్వు కంప్లీట్ చేయకపోతే 2025లో జరగాల్సిన ప్రిపరేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోద్ది. వన్స్ ఇది బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ ఇలాంటి టేస్ట్ చేయడానికి మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది తెలుసు చాయిస్, మళ్ళీ 2026కి జరుగుతుంది. సో మళ్ళీ 1 year వరకు నువ్వు ఆగాలి ఈ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ని మళ్ళీ టేస్ట్ చేయడానికి. వన్స్ నువ్వు ఇప్పుడే టేస్ట్ చేసి నీకున్న బెస్ట్ అంతటిని ఇచ్చేస్తే నీకు అప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా, నీవు 100% ఇస్తే ఎంత రిజల్ట్ తీసుకుని రాగలవు అనే విషయం నీకు అర్థమైపోద్ది ఆ ఇయర్కే. వన్స్ అది తెలిసిపోయాక ఆ మిగిలిన దానికోసం నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నువ్వు కష్టపడితే సరిపోద్ది. అర్థమైంది కదా పాయింట్. ఇన్ కేస్ ఈ ఇయర్ మిస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వన్ ఆఫ్ ది న్యూ ఇయర్ అవుతుంది తప్ప ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ఇయర్ అనేది అవ్వదు. సో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ, అందరూ కూడాను బెస్ట్ ఎవరు అందరూ కూడాను డీసెంట్గా చదువుకొని వెళ్తారు, నువ్వు కూడా ఆ డీసెంట్గా చదువుకొని వెళ్తే సరిపోద్ది. అండ్ ఎక్స్పీరియన్స్ ద యువర్ పొటెన్షియల్, 100% పొటెన్షియల్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయి. దాని తర్వాత వన్ హార్డ్ కోర్ రియాలిటీ చెప్తా ఈ 7th పాయింట్లో. చాలామంది ఏమనుకుంటారంటే నాకు తెలుసు అని ఫీలింగ్ ఉంటారు, అది రాంగ్. నేను నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక రీడింగ్ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆప్షనల్ చదువుతున్న ఒక అబ్బాయి కనిపించాడు. తను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ చదువుతున్నాడు. సో తన దగ్గరికి నేను వెళ్ళా, తను ఏమోనా నాకు హెల్ప్ చేస్తాడేమో అనుకుని, నాది కూడాను. అయితే నాకున్న ఆశ ఏంటంటే నేను మ్యాక్స్ 2, 3, 4 రివిజన్స్ చేశాను అండ్ కొంత కాంటెంట్ గుర్తుంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇది సరిపోవట్లేదు, ఇంకా ఏదో ఉంటుంది అని ఒక ఆశ ఉంది. ఇలా ఆశ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పొలిటికల్ సైన్స్లో మంచి మార్క్స్ రావాలి, ఇంకా బెస్ట్గా చేయాలి, ఏదైనా హెల్ప్ చేస్తారని కూడా అడిగితే తను నాకు ఒక క్వశ్చన్ అడిగాడు, కమ్యూనిటీ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వైబ్స్ కాన్సెప్ట్ చెప్పు అనుకున్నారు. కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ అండ్ వైబ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లాటో అని అడిగితే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆన్సర్ నాకు కొద్దిగా తెలిసినట్టుగా, కొద్దిగా నేను ఏదో కొద్దిగా చదివాను ఇంకొద్దిగా చెప్తున్నట్టుగా, తడిపూడి ఆన్సర్స్, అంత ప్రాపర్ ఆన్సర్స్, అంత క్వాలిటీ లేని ఆన్సర్స్ చెప్తున్నాను. సో అప్పుడు నాకు ఒక పాయింట్ రియలైజ్ అయ్యింది ఏంటంటే, నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నీ నోట్స్లో లేదా ఉంది, రివైజ్ చేయలేదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేశాను,
టైం ఇవ్వలేదా, క్వాలిటీ టైం ఇచ్చాం, కానీ ఇక్కడ లేనిదేంటి, అది మైండ్లో లేదు. ఎస్, నీకు ఎప్పుడైతే ఆన్సర్ అనేది మైండ్లో ఉంటుందో, టాపిక్ అనేది మైండ్లో ఉంటుందో అప్పుడు మాత్రమే నీకు తెలిసినట్టు. అంతేగాని నోట్స్లో ఉంది, రివైజ్ చేశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను అంటే మైండ్లో లేనట్టే. సో ర్యాంక్ కొట్టిన వాడికి ర్యాంక్ కొట్టిన వాడికి ఇద్దరి మధ్య ఉండే పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మైండ్లో ఉండడం. నీకు ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో అడిగినా సరే క్వశ్చన్కి ఆన్సర్ మైండ్లో ఉండాల్సిందే. నువ్వు ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటే అది మైండ్లో ఉండాల్సిందే. అంతేగాని నీకు అది గుర్తుండకపోతే వేస్ట్ కదా, మళ్ళీ ఒక ఫ్రెష్ రీడింగ్ మరొకసారి ఇవ్వాల్సిందే. నీకు ఆర్టికల్స్లో నెంబర్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, దాన్ని మరొకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. నక్సలిజం గురించి చదవచ్చు, దాని గురించి జస్ట్ ఇయర్స్ అండ్ చిన్న చిన్న స్కీమ్స్ ఒక్కసారి చూస్తే సెట్ అయిపోలే. అంతేగాని మొత్తం కాన్సెప్ట్ కూడాను మళ్ళీ పేపర్లోనే ఉంటుంది, మైండ్లో ఉండదంటే నీ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. పేపర్లో ఉండదు, మైండ్లో మాత్రం ఉంటుంది సిచ్యువేషన్. అండ్ నెంబర్ 8th పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, మెటీరియల్ కలెక్షన్. ఇది నీ అటెంప్ట్స్ని కిల్ చేస్తుంది. ఎందుకో చెప్తాను, బాగా ధ్యానం పెట్టు సిచ్యువేషన్. నేను లక్ష్మీకాంత్ చదివేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఒక 2 times చదివిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎస్ ఇదే పాయింట్ వచ్చింది. కానీ బాగా డీప్గా ఆలోచిస్తే, ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ దీనికి అప్లై చేస్తే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నీ మైండ్లో ఎంత ఉంది లక్ష్మీకాంత్, కాన్సెప్ట్స్ ఎంతవరకు గుర్తున్నాయి, కాన్సెప్ట్స్ బుక్లో ఉన్నాయా, మైండ్లో ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ వేసుకుంటే ఆన్సర్ దొరికిస్తుంది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలా లేదని అప్పుడు క్లియర్గా నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా, నువ్వు ఇంకా దీనిలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, బై హార్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, మైండ్లో ప్రింట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ నేను వేరే సోర్సెస్ ద్వారా వేరే సిచ్యువేషన్లో తెలుసుకున్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం కంటే ఒకే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే రిజల్ట్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నా, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం కంటే ఒకే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే రిజల్ట్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి మెటీరియల్ కలెక్షన్ కోసం అనవసరంగా ప్రాకులాడితే చాలా ఇబ్బంది అయిపోతారు. నెక్స్ట్ 9th పాయింట్, ఈ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. కోచింగ్ హెల్ప్స్, కానీ చాలా వైజ్గా ఉండాలి. బాగా ఆలోచించుకోండి, ఈ ప్రిపరేషన్లో అందరికీ కూడా టైం చాలా ఇంపార్టెంట్. సో టైం అనేది ప్రీషియస్ రిసోర్సెస్ కాబట్టి ఈ టైం గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ కూడా డెసిషన్ వైజ్గా తీసుకోవాలి. అలా డెసిషన్ దీనికి సంబంధించి తీసుకునేటప్పుడు, కోచింగ్ గురించి తీసుకునేటప్పుడు డెఫినెట్లీ కూడాను నీతో నువ్వు ట్రూత్ఫుల్గా ఉంటేనే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. నీకు 2 types ఆఫ్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పండి. ఇన్ కేస్ నువ్వు సెల్ఫ్ స్టడీ చేస్తున్నావు, సో సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఒక పాలిటీ అనే టాపిక్ చదువుతుంటే మీకు ఆ టాపిక్ కొద్దిగా కష్టంగా ఉంది, అయితే కష్టంగా చేసేటప్పుడు మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక బెస్ట్ పాలిటీ కోర్స్ చెప్పి ఒక టీచర్ దొరుకుతున్నట్టు. సో నువ్వు ఇండివిజువల్గా చదివితే నువ్వు నానా కష్టపడి నానా సోర్సెస్ చేస్తే 100 hours పడుతుంది. ఇన్ కేస్ కోర్స్ త్రూగా వెళ్ళావంటే అదే టాపిక్ అనేది, అదే కాన్సెప్ట్స్ అనేవి 30 hours కంప్లీట్ అయిపోతాయి. నువ్వేం చేస్తావు? ఒకటి బాగా ఆలోచించు. ఈ టైప్ ఆఫ్ దాంట్లో నువ్వు డెసిషన్ తీసుకోవడానికి ఒక ఆన్సర్ ఇస్తుంది. నువ్వు సెల్ఫ్ స్టడీస్ చేస్తుంది ర్యాంక్ కొట్టడానికి, ర్యాంక్ కొట్టడం కోసం సెల్ఫ్ స్టడీ చేస్తున్నావు తప్ప సెల్ఫ్ స్టడీ కోసం నువ్వేంటి చదవట్లేదు కదా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో బెటర్ ఈ 30 hours కంప్లీట్ అయిపోయే కోర్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏం తప్పేం లేదు. నీ సెల్ఫ్ స్టడీ పాడైపోద్ది, అదేమి ఏం అవసరం లేదు. ఓకేనా? నీకు టైం చాలా మిగులుతుంది, చాలా ఎఫర్ట్ మిగులుతుంది, చాలా ఎనర్జీ మిగులుతుంది. అన్నిటికన్నా మించి మీకంటూ ఒక పవర్ ఉంటుంది కదా, ఆ కెపాసిటీ, ఆ మోటివేషన్ కెపాసిటీ, విల్ పవర్ కెపాసిటీ, అది మిగులుతుంది. ఇది ఇంకే సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి. ఇంకొక పర్సన్ టైప్ చెప్తా చూడండి, కోచింగ్. సో ఈ కోచింగ్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ డిఫరెంట్ అనమాట. వీళ్ళకి ఎన్ని లెక్చర్స్ ఇచ్చినా సరే ఆశ తీరదు. ఒకే రోజు 5 different kinds ఆఫ్ లెక్చర్స్ అనేవి వింటూ ఉంటారు. ఒకటి చెప్తాను చూడండి, మీరు చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఒప్పేసుకుంటా, చాలా టైంని ఇన్వెస్ట్ చేశారు ఇప్పటివరకు, ఒప్పుకుంటా, చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేశారు, ఒప్పుకుంటా. కానీ మీకు ఫస్ట్ 1-2 lectures చూసేటప్పటికే కొంత క్లారిటీ వస్తుంది, ఈ కోర్స్ నీకు ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేది. సో ఆ ఫస్ట్ 2 lecturesలోనే ఆన్సర్స్ నీకు తెలిసిపోద్ది. ఇన్ కేస్ అది నీకు అంత సెట్ అవ్వట్లేదు, అంత రాంగ్గా ఉంది అని అనిపిస్తే చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకో. అది నీకు వర్క్ అవ్వట్లేదు అని అంటే బెటర్ థింక్ అబౌట్ సunk కాస్ట్. సో నీ వెయిట్ తగ్గించుకోవాల్సిన టైం వచ్చిందేమో, నీ మెంటల్ డ్రైనేజ్ని తగ్గించుకోవాల్సిన టైం వచ్చిందేమో చెక్ చేసుకో. ఎందుకంటే రకరకాల ఇన్ఫర్మేషన్ని నేర్చుకుని దానికి టైం వేస్ట్ చేయడం కంటే నీ అంతట నువ్వు ఓన్గా చేస్తే చాలా రిజల్ట్స్ మారుతాయి. సో థింక్ వైజ్, నీ అంతట నువ్వు యువర్ సెల్ఫ్ ట్రూత్గా ఉండు, చాలా మంచి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకా లాస్ట్గా నథింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అనే మాట అనేది అసలు
ఈ ప్రిపరేషన్లో లేదు. ఒకటి చెప్తాను చూడండి, నీ ఎఫర్ట్కి మించి ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏం లేదు. అల్లది చేస్తే బెస్ట్, ఆ బుక్ చదివితే బెస్ట్, అలా చదువుంటేనే బెస్ట్గా ప్రిపరేషన్ చేసినట్టు, ఆ తీరులోనే ప్రీవైక్యూస్ని సాల్వ్ చేస్తే బెస్ట్గా చేసినట్టు, ఆ ఎంసీక్యూ యాప్టిట్యూడ్ చేస్తేనే బెస్ట్గా వచ్చినట్టు, ఆ ప్రాసెస్లోనే ఆన్సర్ రైటింగ్ సాల్వ్ చేస్తే ఎక్స్ట్రాడినరీ, మిగిలినవన్నీ వేస్ట్. అలా ఏం లేదు. చూడండి, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది సక్సెస్ అవ్వాలంటే అందరికీ తెలిసిన మాట, పీవైక్యూస్ని సాల్వ్ చేసి సిలబస్ని సరిగ్గా చేసుకొని రోజుకి 8 అవర్స్ చదువుకొని ఎన్సీఆర్టీస్లో ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్స్ అవన్నీ కరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతే చాలు. నేను అదే చెప్తున్నా. నా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళు క్లియర్గా చెప్పే పాయింట్స్ ఇవి. మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, సింపుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చేయరు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ వెంట పరిగెడుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అంటూ ఏం లేదు. సింపుల్ థింగ్స్నే కన్సిస్టెంట్గా రోజుకి 8 అవర్స్ వర్క్ చేసుకుంటూ సిలబస్ పీవైక్యూస్ని యూజ్ చేసుకుంటూ, ఇన్ కేస్ బిగినర్ అయితే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్లోనే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర యూజ్ చేసుకుంటూ నేర్చేసుకుంటే సరిపోద్ది. సో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ వెంట పరిగెడితే నువ్వు ఎక్స్ట్రాడినరీ అయ్యే ప్రాసెస్లో చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఒకటే నీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని బాగా అబ్జర్వ్ చేయి. నీ చుట్టూ ఉన్న ఈ స్మాల్ థింగ్స్ని ఏవైతే చేయాలో వాటిని పర్ఫెక్ట్గా చెయ్యు. నీ లైఫ్ ఆటోమేటిక్గా ఎక్స్ట్రాడినరీ అయిపోద్ది. సో నీ ఎఫర్ట్కి మించిన ఎక్స్ట్రాడినరీ అనేది ఏమీ లేదు. అండ్ లాస్ట్గా, ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్. ఎస్, ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రిపరేషన్లో అన్నిటినీ కూడా మనం ప్లాన్ చేయలేం. ప్లాన్ చేసిన ప్రతిదీ కూడా జరగదు. ఇట్స్ యూపీఎస్సీ బాస్. యూపీఎస్సీ అంటేనే అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మీకు ఒక చిన్న కామెడీ స్టోరీ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తన కాన్ఫిడెన్స్ ఉంది. ఇంటర్వ్యూతో చెప్పేసాడు ఒక మాటలో, సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను 2-3 డిఫరెంట్ వెర్షన్స్లో ఆన్సర్స్ చెప్తాను అనుకోని. అయితే అక్కడ ఆ పర్సన్ ఆలోచించి ఒక క్వశ్చన్ అడిగారు, సరే మీ నాన్న పేరు ఏం పేరు అని అడిగారు. ఆ పర్సన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది, సైలెంట్గా ఉన్నాడు. ఇంటర్వ్యూయర్స్ ఏమో నవ్వుకున్నారు అనమాట. ఇలా ఉంటుంది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడా. సో లైఫ్లో అంతా ఎక్స్పెక్ట్ చేసినవన్నీ జరగవు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ బోల్డ్ జరుగుతూ ఉంటాయి. సో అన్నిటికీ బీ ప్రిపేర్డ్గా ఉండు, ఓకేనా? అంతా నువ్వు ప్లాన్ చేసి నీ షెడ్యూల్ నువ్వు ఒకటి వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగానే వెళ్ళిపోతుంది అనుకుంటే అవ్వదు. సో అంతా కూడా ఎక్స్పెక్టేషన్స్కి తారుమారు అవుతూనే ఉంటుంది. నువ్వు ఒక బుక్ కొనుక్కుంటావు, ఒక కోర్స్ కొనుక్కుంటావు, ఆ కోర్స్ తీసుకుంటే చాలు నీకు ర్యాంక్ వచ్చేస్తుంది అని నా నమ్ముతావు. కానీ సిచ్యువేషన్స్ వేరేలా వెళ్తాయి, రాంగ్గా వెళ్తాయి. సో ఎలా వెళ్ళినా సరే నువ్వు నిలబడితేనే అన్నీ జరిగితాయి, నువ్వు నిలబడి వర్క్ చేస్తేనే అన్నీ అవుతాయి. సో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ ఆల్సో. ఓకే, సో బాగా చదువుకోండి.